యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించిన తర్వాత ఆయనను గురించి లేఖనం సెలవిస్తుంది ఏంటంటే, మనుషుల దయలోను దేవుని దయలోను ఇతడు వరదిల్లుతూ వచ్చాను. లూకా సువార్త 2వ అధ్యాయము 52వ వచన భాగం. దేవుని దయయందును మనుషుల దయయందును వరదిల్లుతూ ఉండెను. దేవుని దయలో వరదిల్లుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, మనుషుల దయలోనూ వరదిల్లుతున్నాడు. కానీ అపోస్తులుడైన పౌలు అంటాడు, మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తునకు దాసులను కాకపోతుడు అన్నాడు. మరి ఇప్పుడు ఏ మాటను నమ్ముదాం? ముందు ఏమన్నాడు పౌలు? నేను మనుషుల దయను సంపాదించుకొనను అన్నాడు. యేసునాథుడు మనుషుల దయలోను దేవుని దయలోను వరదిల్లుతూ ఉన్నాడు. మరి ఇప్పుడు మనకి రెండిట్లలో ఏది ప్రాముఖ్యమైనది? చూడండి ప్రేమిన వారలారా, అపోస్తుడైన పౌలు అన్నాడు, నేను దేవుని దయనే సంపాదించుకుంటాను, మనుషుల దయ నాకు అక్కర్లేదు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నాడు, నేను మనుషుల దయలోను దేవుని దయలోను వరదిల్లుతూ ఉన్నాను అన్నాడు. అయితే ఈ రెండింటికి మధ్య వ్యత్యాసము, ఈ రెండింటిలో ఉన్న పరమార్థాన్ని మనం అర్థం చేసుకోవడానికి అపోస్తుడైన యోహాను భక్తుడు మనకు చక్కటి సమాచారమును అందిస్తున్నాడు. అదేమిటనంటే, యోహాను సువార్త 12వ అధ్యాయము 43లో కొందరు వ్యక్తులు ఉన్నారట. ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి కాదని మనుషులను సంపాదించుకొనగోరుచున్నారట. ఆ విషయాన్ని మనకు 43లో పరిశుద్ధాత్మ దేవుడు తేటతెల్లం చేస్తున్నారు. దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఏం చేస్తున్నారు? ఎక్కువగా ఆపేక్షిస్తున్నారు. మనుషుల మెప్పునే ఎక్కువగా కోరుతున్నారట. మనుషుల మెప్పును ఎందుకు ఎక్కువగా కోరుతున్నారు వీరు? మనుషుల మెప్పును కోరే మనుషులు ఉన్నారు, దేవుని మెప్పును కోరుతానని పౌలు అన్నాడు. యేసునాథుడు మనుషుల దయలోను దేవుని దయలోను వరదిల్లుతూ ఉన్నాడు. కొంతమంది వ్యక్తులు మనుషులనే సంపాదించుకొనగోరుచున్నారు కానీ దేవుణ్ణి కాదు. కొంతమంది వ్యక్తులు మనుషులను సంపాదిస్తున్నారు. అయ్యో ఇలా చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో అనే ఒక బాధ, ఇలా చేయకపోతే ఏమవుతుందో అనే ఒక మీమాంస, ఒక కన్ఫ్యూజన్ భక్తులలో కొనసాగుతుంది. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను 12:40 నుండి చూడండి. 12:40 అధికారములో కూడా అనేకులు ఆయన్ని అందు విశ్వాసముంచరు గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇలాంటి వారు సమాజములో కొనసాగుతూ ఉన్నారు. సమాజంలో కొనసాగే వాళ్ళు మనుషుల దయ ఎక్కువ కావాలి. ఎలా బ్రతుకుదాం? కులానికి భయపడే వాళ్ళు, పొరుగింటి వాళ్ళకు భయపడే వాళ్ళు, అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారో, మేము యేసుని అంగీకరిస్తే అనుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యో మేము ఏమైపోతామో, యేసు దగ్గరికి వస్తే, యేసునాథుని అంగీకరిస్తే గవర్నమెంట్ నుండి వచ్చే అలవెన్స్ కూడా కట్ అయిపోతాయట అనుకునే వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ నుండి వచ్చే అలవెన్స్ ఏవైనా ఉన్నాయనుకో, నాకు వస్తాయో రావో. రైతు సంఘములో అనుకునేది ఏమిటనంటే, సంఘములో అయ్యో ఉన్నదున్నట్టు మాట్లాడినా, నేను ఏదైనా దేనినైనా ఖండించిన లేదా ఎవరినైనా గద్దించిన నాకు వాళ్ళు దూరం అయిపోతారేమో. ఈ ఆలోచనతో సంఘములో నడుస్తుంటారు. ముందు చెప్పినట్లుగా సమాజంలో నడుస్తుంటారు. ఎటు పెట్టినా కానీ మనుషుల దయను సంపాదించుకునే వ్యక్తులు ఉన్నారు కానీ దేవుని దయను సంపాదించుకోగలిగిన వారు లేరు. మనుషుల దయ నాకు కావాలి, దేవుని దయ మనకు అస్తమానం అక్కరలేదు. ఆపదలు ఉన్నప్పుడు తండ్రి నాకు క్షమాపణ, తండ్రి నాకు సహాయము చేయమని ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఆపదలు ఉన్నప్పుడు దేవుని సహాయములు వేడుకుంటాము. అది తీరిన తర్వాత ఇక మనుషులతోనే పని, దేవునితోనే పని అని అనుకోగలిగిన క్రైస్తవ సమాజపు వ్యక్తులు ఉన్నారు. ప్రియులారా, ఈనాడు
ఎస్సీ రిజర్వేషన్ తీసేయాలి, బీసీ మైనార్టీలోనికి వెళ్ళాలి, అందరూ బీసీసీ సర్టిఫికెట్స్ తీసుకోవాలి, యేసును అంగీకరించిన తర్వాత వాళ్ళందరూ బీసీలు అవుతారు కాబట్టి వాళ్ళందరూ బీసీ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే అని కోర్టు ఆర్డర్ చేసింది. కోర్టు ఏం చేసింది? ఆర్డర్ చేసింది. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అది తీసుకుంటే మరి రావలసిన అలవెన్స్ వస్తాయా, కట్ అయిపోతాయా అని ముందు క్లారిటీ చేసుకుంటున్నారు. ఒకవేళ వస్తాయి అని అన్నాం అనుకోండి, అయితే తీసుకుంటామంట. రాము అన్నాం అనుకోండి, అయితే రహస్యంగా దేవుడిని వెంబడిస్తాము కానీ సమాజంలో మేము యేసును గౌరవిస్తాం. హల్లెలూయా. రహస్యంగా మేము యేసును వెంబడిస్తాం. యేసు అంటే మాకు ఇష్టము, మా హృదయంలో ఉన్నాడు. కానీ సమాజానికి భయపడి మేము ఎలా బ్రతకగలము కాబట్టి ఈ సమాజానికి భయపడి మేము యేసును బయట మేము ఒప్పుకోము అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వారే యోహాను 12:43 చెప్పారు. వీళ్ళందరూ ఏం చేస్తారు? విశ్వసించారట, కానీ దేవుణ్ణి వెంబడించగా మనుషుల దయను సంపాదించుకున్న వాళ్ళు అవుతున్నారు. వీళ్ళందరూ మనుషుల దయను సంపాదిస్తున్నారు కానీ దేవుని దయను కాదు. ప్రేమిన వారులారా, రెండు వర్గముల ప్రజలు, మనుషులను సంపాదించుకునే వారున్నారు, సంఘములో వ్యక్తులను సంపాదించుకునే వారు ఉన్నారు. రెండు విధాలుగా వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ రెండింటికి న్యాయమైన విషయాలను మనం ఆలోచన చేద్దాం, న్యాయమైన సంగతులను మనం ఆలోచన చేద్దాం. పిల్లలు, మనం ఎలా ఉండాలి, మన ఉద్దేశం ఏమిటి, దేవుని చేత మనము ఏ విధమైన మెప్పును పొందాలి, దేవుని చిత్తం ఏమై ఉన్నది అనే వాటి మీద మనం మనసు పెట్టి ఆలోచన చేద్దాము. ఒకసారి చూద్దాం. మనము తెస్సలోనికలకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. 2:4 చదవండి. అయ్యా మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపరచవలెను గాని మనుషులను సంతోషపరచుట నాకు దూరమగునుగా కనుక్కున్నాడు పౌలు. మనుషులను సంతోషపరచడము నాకు నచ్చదు. మరి ఏమి నచ్చుతుందయ్యానంటే దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచూ ఉన్నామన్నాడు పౌలు. దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుడిని సంతోషపరచు వారమై ఉన్నామన్నాడు పౌలు. మనుషులను సంతోషపరచుట కాదు, దేవుణ్ణి సంతోషపరచడం ముందు మనము ఎరిగి ఉండవలసిన విషయం. మనుషులను సంతోషపరిచేటప్పుడు మనకు దేవుని దయ ఉండదు, కానీ దేవుణ్ణి సంతోషపరచగలిగితే దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉంటుంది. హల్లెలూయా. దేవుణ్ణి సంతోషపరచడము ముందు మన జీవితములో అలవాటు చేసుకోవాలి. అటు తర్వాతనే మనుషుల దయ, మనుషుల యొక్క ఆలోచన. పౌలు యొక్క ఉద్దేశం ఏమిటంటే దేవుని చిత్తమును నెరవేర్చుట, దేవుని ఉద్దేశములు ఎరుగుట, దేవుని కార్యములను గైకొనుట. వీటి మీదనే అపోస్తుడైన పౌలు ముందు ప్రాధాన్యతనిచ్చాడు. అటు తర్వాతనే మనుషులు, అటు తర్వాతనే డినామినేషన్లు, అటు తర్వాతనే విశ్వాస సహితమైన సంగతులు. ప్రేమిన వారలారా, ఎవరిని సంపాదించుకొనిచున్నాం మనం? నిజము నిప్పు లాంటిది అంటారు. నిజము నిప్పు లాంటిది. నిర్భయంగా మాట్లాడడం, ఎలాంటి భయములు లేకుండా మాట్లాడుట, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక నిజాన్ని నిగ్గుదేల్చి చెప్పుట క్రైస్తవులకు ముందు అలవాటు కావాలి. అటు తర్వాత రెండో విషయంలోనికి రావాలి. ప్రతి మనుషుడు రెండో విషయమును ఆలోచన చేయాలి. అదేమిటి అంటే దైవ చిత్తానుసారముగా ప్రవర్తించేటప్పుడు మనుషులకు అభ్యంతరకరముగా మనము ఉండకుండా దేవుని దగ్గర మనం ఉండాలి. ఈ రెండు విషయాలను బ్యాలెన్స్డ్ చేసుకోవలసిన అవసరత మనందరి పైన ఉన్నది.
ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి జాగ్రత్తగా వింటేనేమో అర్థమవుతుంది, లేదు అంటే అపార్థమవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వినండి. దేవుని దయలోను మనుషుల దయలోను యేసునాథుడు వర్ధిల్లుతున్నప్పుడు పౌలు ఏకపక్షము ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? నా మాట అర్థమైందా? యేసునాథుడు ఏమన్నాడు? లూకా 2:52 ఏమన్నాడు? మనుషుల దయలోను దేవుని దయలోను వర్ధిల్లుతూ ఉన్నాడు కదా. మరి అపోస్తలుడైన పౌలు మనుషుల దయలో కాకుండా దేవుని దయలోనే నేను ఉండకూడదును, దేవుని దయతోనే నేను వాక్యమును బోధిస్తున్నాము, ఎందుకంటే అతడు మా హృదయములను పరిశీలన చేసేవాడు అని అనుకున్నాడు కదా. పౌలు భక్తుడు ఏకపక్ష నిర్ణయం ఎందుకు తీసుకోవాలి? యేసునాథునితో ఎందుకు జతగట్టలేదు? అర్థమవుతుందా? అనంటే వీటి రెండింటి మధ్యలో యోహాను భక్తులు ఒక మాట తెలియజేశాడు. ఏంటంటే దేవుని విషయములను పక్కన పెట్టి విశ్వసించినప్పటికీ మనుషులకు భయపడి మనుషుల దయను సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారన్నాడు. అదే మాటను అపోస్తలుడైన పౌలు ఎత్తి చెప్పి 1 దెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4లో ఏమన్నాడు? మేము దేవుణ్ణి సంతోషపరచు వారమై బోధించుచున్నాము, ఎందుకనంటే ఆయన హృదయములను పరీక్షించు దేవుడు, మా హృదయములను ఎరిగిన వాడు కాబట్టి మేము దేవుణ్ణి సంతోషపరచు వారం అన్నాడు. అయితే మరి ఇప్పుడు మనుషుల దయ అక్కరలేదా అనేది ప్రశ్న. ఒక మాట మీ దృష్టికి తీసుకొస్తాను. మరొక మాటను అపోస్తలుడైన పౌలు తేటతెల్లం చేస్తున్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. 1 తిమోతి 3:7. నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందువాడై ఉండవలెను. అదేంటిది మరి? సంఘమునకు వెలుపటి వారి ఎడల ఎలాంటి సాక్ష్యం ఉండాలట? అయ్యా, ఈ మాట చెప్పింది ఎవరు? ఇది కూడా పౌలు భక్తుడే కదా. ఇది కూడా చెప్పినది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారే. ఏమన్నాడు? సంఘమునకు వెలుపడి వారి ఎడల మంచి సాక్ష్యమును పొందాలి. మంచి సాక్ష్యమును పొందాలి అని అంటే అర్థం ఏమిటి? మంచి సాక్ష్యమును పొందాలంటే అర్థం ఏమిటి? మనుషుల యొక్క ఆలోచన కూడా మనకు అవసరమే అని అర్థం. వారి మనస్తత్వాలు కూడా, వారి ఆలోచన విధానము, మనను గురించి వారు ఏమనుకుంటున్నారో అన్న సంగతి కూడా మనకు అవసరమై ఉన్నది. కేవలము యేసునాథుని ఏకపక్షములో అపోస్తలుడైన పౌలు ఉన్నట్టుగానే మనకు కనబడుతుంది. కానీ అంతరంగములోకి వెళ్ళి చూస్తే పౌలు యొక్క మనస్సు ఎలా ఉన్నది అని అంటే మనుషుల దయ కూడా మనకు అవసరమే అని చెప్తున్నాడు. పైన చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుని దయలోనే పౌలు వెళ్ళాడు అనుకుంటాం. కానీ మనుషుల దయలో ఎప్పటి వరకు మనుషుల దయలోనో తెలుసా? సంఘము నుండి వెలుపటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, వెలుపటి వారు అనగా అన్యులు, వెలుపటి వారు అనగా దేవుణ్ణి ఎరుగని వారు, యేసును అంగీకరించని వారు, రక్షణలో లేని వారు, వారి యొక్క దృష్టిలో కూడా మనకు మంచి సాక్ష్యము ఉండి తీరాలి. మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచన భాగములో వెలుపటి వారి ఎడలను గురించి వెలుగు సంబంధులుగా మాట్లాడుతుంది. ఏంటిదట? మనుషులందరూ మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు ఎవరి ఎదుట? ఆ మనుషుల ఎడల, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేయాలి. మరి వారికి మేలు చేయాలి, వారి సుఖ దుఃఖములలో పాలు పంపులు పొందాలి. వారితో మనము సహవాసము చేసి వారిని మన వైపు తిప్పుకోవడానికి ఒక మంచి స్కెచ్ వేసుకొని వెళ్ళాలి. అంతే తప్ప వారి మలినాలను మనం అంటించుకోవడానికి వెళ్ళకూడదు.
ఒకవేళ అక్కడికి వెళితే నాకు పాపం అంటుతుంది, నా భక్తి చెడిపోతుంది అనుకుంటే నీవు వెళ్ళనే వెళ్ళదు. నీ భక్తికి ఆటంకము కానంత వరకు నీవు వారితో సహవాసం చేయాలి. నీ భక్తి ఆటంకముగా మారనంత వరకు వారితో సహవాసం చేయాలి. నీ భక్తికి ఏమాత్రము డ్యామేజ్ ఏర్పడదు అనుకుంటే వారితో సహవాసం చేయి. నీ మనస్సాక్షి నిన్ను గద్దించే వరకు వారితో సహవాసం చేయి. వారితో ఉండి పాపం చేస్తున్నాను భయం వేసింది అనుకోండి, వెంటనే అక్కడి నుంచి మళ్ళుకోవాలి. కానీ అప్పటిదాకా వారితో సహవాసము, అప్పటి వరకు వారి దగ్గర మన మంచి క్రియలు, అప్పటి వరకు వారితో మనకున్న మంచి సహవాస చర్యను మనము చేపట్టక తప్పదు. వారితో ఉండాలి. నీకు కొంత నష్టము కలుగుతుంది. వారు చెడు మాటలు మాట్లాడితే నీ చెవునకు వినబడతాయి. నీ చెవికి వినబడ్డప్పుడు ఏం చేయాలి? వాటిని అలా విని ఇలా వదిలేసేయాలి తప్ప దాని మీద మనసు పెట్టదు, దాని మీద దృష్టి ఉంచుకోకూడదు. అలా విని ఇలా వదిలేయాలి. కానీ దాన్ని పట్టుకొని వేలాడి అమ్మ మంచిగానే మాట్లాడారని ప్రతిసారి అక్కడక్కడ మనం వారి నోటి నుండి వచ్చిన ప్రతి చెడు మాటను మన నోటి నుండి మనకు అనకూడదు. మన నోటి నుండి కొంతమంది ఏమంటారంటే యాక్షన్ చేసి చూపెడతారండి. ఆ యాక్షన్ ఎట్లుంటుందంటే వాళ్ళు ఎలా తింటారు, మనం అట్లనే తింటి చూపెడతాం. వాళ్ళు ఏమేమి ఎక్కడెక్కడ వంకర టింకర మాట్లాడినారో మనము కూడా అలాగనే చెప్పించి ఇతరులతో మనము సంపంచుకుంటాం. వారన్న మాటలు మనం అనకూడదు, వారిలాగా ప్రవర్తించకూడదు. కానీ వారి యొక్క ఆలోచనను మనము క్యాచ్ చేసుకొని మనము దేవుని వైపు నడిపించడానికి ప్రయత్నాలు చేయాలి. అది వారి ఎడల మన మంచి క్రియలను, సత్క్రియలను ప్రదర్శించవలసిన అవసరత ఉన్నది అన్నాడు. మరి అవసరం లేదంటేలా? దేవుని కార్యముల కొరకైస్తే అపోస్తుడైన పౌలు ఎవరిని లెక్క చేయడు. కానీ మనుషులను సంపాదించుకోవాలంటే మాత్రము అతి భయంకరంగా దిగజారినంత కనబడుతుంది. పౌలన్నింటికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటారు. పౌలన్నింటికి విగ్రహారాధన దగ్గరికి వెళ్ళాడు. వారి దగ్గరికి వెళ్ళి వారితో ఉన్నాడు. వారు కూర్చున్న కడ కూర్చుని వారు తింటున్న భోజనం తింటున్నాడేంటి అని అంటారు చాలా మంది పౌలును. కానీ పౌలు ఉద్దేశం ఏంటంటే వారిని సంపాదించుకోవాలనే సదుద్దేశమే తప్ప మరొక ఉద్దేశాలు లేవు. మనకు మలినం అంటకుండా దేవునికి మహిమకరంగా మనము చేసే ప్రతి కార్యము దేవుని దృష్టిలో అది మహిమకరంగానే ఉంటుంది. వారిని సంపాదించాలి మన ఉద్దేశంలో. అదే మాటను అపోస్తుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. కొలస్సీ పత్రిక 4:5. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవాలి అన్నది బైబిల్. వారి ఎడల జ్ఞానము ఉండాలి. వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవలసిన అవసరత ఉన్నది. సంఘమునకు వెలుపడి వారి ఎడల జ్ఞానము కలిగి నడవాలట. ఎందుకు? వారిని సంపాదించుకున్నట్టు ఒక జ్ఞానం అవసరం. ఒక జ్ఞానం అవసరం అండి. జ్ఞానముతో పట్టుకోవాలి, తెలివితో వారిని పట్టుకోవాలి. హల్లెలూయా. వారిని ఎలా పట్టుకోవాలో తెలుసా? జ్ఞానముతో, తెలివితో పట్టుకొని వారిని యేసు వైపు నడిపించే ప్రయత్నం చేయాలి. మనం వెళుతాం, మనకు చాలా అవకాశాలు ఏర్పడతాయి అక్కడికి వెళ్ళడానికి. చాలా అవకాశాలు ఏర్పడతాయి అక్కడికి వెళ్ళి వారితో ఉండడానికి. కానీ వారికి ఒక్క సువార్త చెప్పు. పోనీ అక్కడ చెప్పకపోయినా అటు తర్వాత వాళ్ళతో సంభాషణ పెంచుకో. మన చుట్టాలు ఎవరైనా పిలిచారనుకోండి, మనం వెళుతాం. వెళ్ళమన్నది వాక్యము కాబట్టి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చాం, కార్యం ముగించుకుని తర్వాత వారితో సంభాషణ ఉండదు. రమ్మన్నారు కాబట్టి వెళ్ళాం. వారితోనే ఎక్కువ సహవాసం చేయండి. మీ ఫోన్ కాంటాక్ట్స్ వారితో నుండి చేయండి. వారికి సువార్త ప్రకటించండి. యేసునాథుని గొప్పతనము తెలియజేయండి. ఓన్లీ సువార్త చెప్పడమే కాదు, వారి కొరకు నీ దగ్గర ఉన్న కొంత డబ్బును కూడా ఖర్చు చేయాలి. వాళ్ళు వెళితే, వాళ్ళు నీతో ప్రయాణం చేస్తే వాళ్ళ టికెట్ నీవే పెట్టుకోవాలి.
మనకు అంత విశాలమైన మనసు ఎక్కడదండి. నాది కూడా పెట్టుకుంటే వాడిన పైసలు బాగానే ఉన్నాయంటావు. మనం నీ దగ్గర ఉన్నాయని లేవని కాదు, వారి టికెట్ మనమే పెట్టుకోవాలి. లేదన్నా నేను పెడతాను, ఎందుకన్నా పర్వాలేదు, నీ ఓటి నీ నోట, మనమంతా ఒకటి కదా అని స్పృహ ఉండాలండి. ఎంతమంది ఉన్నాం వారిని సంపాదించుకోవడానికి, నీ డబ్బు ఎప్పుడు ఖర్చు అయిందా? ఒక్కసారి కూడా పెట్టాం. కానీ యేసయ్య పరిచర్యలో ఉండాలని ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏమో యేసయ్య పరిచర్యలో ఉండాలంటాము, పనులేమో అలా ఉండవు. పనులు అట్లా ఉండవు. వారి కొరకు నిన్ను నీవు త్యాగము చేసుకోవలసిన అవసరత ఉంటుంది. సమయము వెచ్చించి, నీకు సమయం ఉన్నా లేకపోయినా వారి నుండి ఏదైనా ఆహ్వానం అందిందనుకో, వెనుక ముందు ఆలోచన చేయకుండా వారి దగ్గరికి వెళ్ళిపోవాలి. వారేమన్నా ఆపదలు ఉన్నారో టకీమని అక్కడ వాలిపోవాలంట. అర్థమవుతుందా? టకీమని వాలిపోవాలి.